ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెలి చక్రధర్. ఇవాళ యాక్చువల్గా గుడ్ టైం వచ్చిందండి. ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కి మంచి టైం వచ్చింది. మనందరికీ తెలుసు పిఎంఎస్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అని. సో అందులో కొత్తగా వచ్చిందండి నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ అంటారు దీన్ని. ఇది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి ఒక వరం అని చెప్పొచ్చు. ఎందుకు చూద్దాం. చూడండి, రెండు రకాలుగా పిఎంఎస్లు ఉంటాయి. ఒకటేమో డిస్క్రిషనరీ అంటారు, ఒకటేమో నాన్ డిస్క్రిషనరీ అంటారు. ఇప్పుడు కొత్తగా 1 సెప్టెంబర్ 2024 నుంచి నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ స్టార్ట్ అయిందండి. అందులో వచ్చి కేవలం 50 lakhs మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఈ 50 lakhs ఇన్వెస్ట్మెంట్ కూడా పూర్తిగా కేవలం మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఇందులో ఎటువంటి స్టాక్స్ ఉండవు. ఇప్పుడు చూడండి, చాలామందికి తెలుసు ఒక డైరెక్ట్ ప్లాన్స్లో వెళ్తే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, అలాగే ఒక రెగ్యులర్గా ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్తే ఒక మంచి అడ్వైజ్ అనేది దొరుకుతుంది అని. సో ఒక డైరెక్ట్ ప్లాన్లో ఉన్న అడ్వాంటేజ్, ఒక రెగ్యులర్ ప్లాన్లో ఉన్న అడ్వాంటేజ్ని రెండింటిని మిక్స్ చేసుకుంటూ వచ్చిందే ఈ కొత్త నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్. సో ఇందులో ఉన్న పోర్ట్ఫోలియోలో ఎలా ఉంటుందంటే చూడండి, ఎక్స్పెన్స్ రేషియో వచ్చి కేవలం 1% మాత్రమే ఉంటుంది. అన్నీ కూడా డైరెక్ట్ ప్లాన్స్ మాత్రమే ఉంటాయి. సో మనం ఎప్పుడైతే 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ 50 lakhs ఒక మంచి అడ్వైజర్స్, ఒక టీమ్ ఆఫ్ అడ్వైజర్స్ సెలెక్ట్ చేసిన 5 బెస్ట్ ఫండ్స్లోకి మాత్రమే ఆ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో అట్లా వాళ్ళు చూస్ చేసుకున్న ఆ బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డైవర్సిఫికేషన్గా ఉంటాయి. అంటే ఒక మిడ్ క్యాప్ ఉంటుంది, ఒక లార్జ్ క్యాప్ ఉంటుంది, అలాగే ఒక ఫ్లెక్సీ క్యాప్ ఉంటుంది, ఒక థెమాటిక్ ఫండ్ ఉంటుంది. అట్లా రకాలుగా ఒక మంచి పోర్ట్ఫోలియో అనేది వాళ్ళు డిజైన్ చేస్తారు. సో చూడండి, అట్లాంటి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసిన ఆ 5 ఫండ్స్లో కూడా మీకు ఏదైనా నచ్చలేదు అంటే ఒక 2 ఫండ్స్ని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక ఇన్వెస్టర్కి కూడా ఒక హక్కు ఉంది. ఎలా అంటే తనకి ఇష్టమైన 2 ఫండ్స్ని చూస్ చేసుకోవడానికి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు మనకి కొటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ సెలెక్ట్ చేసి పెట్టారు. అలాగే మనకి వచ్చేసి కాంట్రా, ఎస్బీఐ కాంట్రా చూస్ చేసి పెట్టారు. అలాగే నిప్పాన్ ఇండియా వాళ్ళు స్మాల్ క్యాప్ పెట్టారు. అలాగే హెచ్డిఎఫ్సి వాళ్ళు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ పెట్టారు. అలాగే చూడండి, ఏదన్నా హెచ్ఎస్బిసి ఫ్లెక్సీ క్యాప్ అలా పెట్టారు. అలా ఒక 5 ఫండ్స్ చూస్ చేశారనుకోండి. ఆ 5 చూస్ చేసిన వాళ్ళు చూసిన ఆ 5 ఫండ్స్లో మీకు ఒకవేళ మాకు మార్చుకోవాలి అనిపిస్తే ఆ హెచ్ఎస్బిసి ఫ్లెక్సీ క్యాప్ బదులు నాకు పెరాక్పెరిక్ ఫ్లెక్సీ క్యాప్ కావాలండి అంటే కూడా మనం మార్చుకోవచ్చు. అలాగే వాళ్ళు తీసుకున్న ఏదైనా స్మాల్ క్యాప్ ఫండ్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ని మనం క్వాంట్ స్మాల్ క్యాప్తో రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి అవకాశం కూడా ఈ నాన్ కన్వెన్షనరీ డిస్క్రిషనరీ పిఎంఎస్లో మనకు దొరుకుతుంది. సో ఈ నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్లో మనకి వచ్చిన ప్రతిక లాభం ఏంటంటే ఒక కస్టమర్ కూడా, ఒక ఇన్వెస్టర్గా కూడా మీరు 2 ఫండ్స్ని మీరు సొంతంగా చూస్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ చూసేసి పెడతారు. ఇప్పుడు చూడండి, మనకి ఇవన్నీ డైరెక్ట్ ప్లాన్స్లో ఉన్నాయి కాబట్టి మనకి ఎక్స్పెన్స్ రేషియో కూడా గణనీయంగా తగ్గుతుంది. ఎప్పుడైతే 50 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దాని మీద ఓన్లీ 1% మాత్రమే ఎక్స్పెన్స్ రేషియో. ఎప్పుడైతే మార్కెట్లో దాని వాల్యూ గణనీయంగా పెరుగుతూ 2 crores అనేది క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.50%, అంటే కేవలం 50 పైసలు మాత్రమే. అలా ఎప్పుడైతే 5 crores దాటిందో ఫ్యూచర్లో ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.30%, అంటే 30 పైసా మాత్రమే. ఎప్పుడైతే 10 crores దాటిందో మీ ఏయుఎం కావచ్చు, మీ మొత్తం అసెట్ వాల్యూ కావచ్చు, కార్పస్ కావచ్చు, గణనీయంగా ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.10%, అంటే 10 పైసా మాత్రమే. చూడండి, ఇలా మన వాల్యూమ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ పెరిగినప్పుడు కూడా మార్కెట్లో పెరిగిన వల్ల మీకు ఎక్స్పెన్స్ రేషియోనే తగ్గుతూ ముఖం పడుతుంది. సో డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి ఇందులో. సో ఇందులో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఒక ఎస్ఐపి ద్వారా మీరు ఎవ్రీ మంత్ 50,000 రూపీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఒక ఎస్ఐపి లాగా మీరు ఎవ్రీ మంత్ 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా క్వార్టర్లీ 50,000 రూపీస్ ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదంటే ఎప్పుడైనా మార్కెట్ డిప్ అయింది, ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, అట్లాంటి టైంలో మీరు 1 lakh కానీ 2 lakhs కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి, మనకున్న అన్ని బెనిఫిట్స్, ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని బెనిఫిట్స్ ఉండాలో అన్ని బెనిఫిట్స్ తీసుకొచ్చి ఒక చోట పెట్టారు. అదే మనకి ఈ నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. సో చూడండి, ఇప్పుడు చాలామంది అనుకుంటారు మనం ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్గా చేసుకోవచ్చు కదా, ఆల్రెడీ మనకి చాలా మంచి యాప్స్ ఉన్నాయి, అలాగే మనం డైరెక్ట్గా కొంతమంది అడ్వైజర్స్ కూడా మనకి అడ్వైజ్ చేస్తారు. అలాంటి టైంలో మనకి దీనికి రావడం వల్ల ఏంటి అధిక లాభం అంటే చూడండి, ఇక్కడ పిఎంఎస్ ద్వారా కనుక మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ కేవలం 5 బెస్ట్ ఫండ్స్ మాత్రమే ఉంటాయి. అంతకు మించి ఎక్స్ట్రా ఒక ఫండ్ కూడా ఉండదు. ఇక చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తల్లి పిల్లలకి ఎప్పటిదాకా పాఠం చెప్పగలుగుతుంది అంటే 5వ తరగతి దాకా చెప్పగలుగుతుంది. చూడండి, చిన్నప్పుడు హౌస్ వైఫ్గా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి కొంచెం స్నాక్స్ ఇచ్చి తను ఒక ట్యూషన్ లాగా లేదా ఒక హోంవర్క్ చేయించాలన్నా కూడా ఒక 5th class దాకా కూడా చెప్పగలుగుతారు. కానీ 6th class అంటే సెకండరీ స్కూల్ వస్తాం, అక్కడ సిలబస్ పెరిగిపోతుంది, చాలా బాగా పెరుగుతుంది. ఎప్పుడు 7th class 8th classకి ఒక హౌస్ వైఫ్గా ఒక
తల్లికి చెప్పగలేకపోవచ్చు. అలాంటప్పుడు ట్యూషన్ మనం పంపిస్తాం. అట్లాగే 50 lakhs దాకా కూడా మనం ఎట్లయినా చిన్న ఒక అడ్వైజర్, ఒక లోకల్గా మన దగ్గర ఉన్న అడ్వైజర్ని సంప్రదించో, లేకపోతే మనం సొంతంగా ఏదైనా గూగుల్ రీసెర్చ్ చేసుకోవచ్చో, మనీ కంట్రోల్ రీసెర్చ్ చేసుకోవచ్చు. అట్లా కనుక మనం గణనీయంగా 50 lakhs దాకా వచ్చిన తర్వాత ఆ 50 lakhs ఎప్పుడైతే వాల్యూమ్ పెరుగుతుందో రాబోయే రోజుల్లో మనం సొంతంగా నిర్ణయం తీసుకునే కన్నా ఒక కార్పొరేట్ వాళ్ళకి హ్యాండిల్ చేస్తే, ఒక పిఎంఎస్ అనేది ఒక కార్పొరేట్గా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక అడ్వైజర్ కాదు, టీమ్ ఆఫ్ అడ్వైజర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫోలియో ఇస్తారు. మనం 50 lakhs ఎట్లయితే 1 crore-కి 2 crores-కి వాళ్ళకి తీసుకెళ్తూ ఉంటారో మనకు అధికంగా లాభం వస్తుంది. ఇప్పుడు చూడండి, చాలామంది తెలియని విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఒక నెగిటివ్ ర్యాంకింగ్ అనేది ఉంటుంది. ఇదేంటి కొత్తగా వింటున్నామండి అంటారు. నేను మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు చూడండి, మనకి సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాం. సో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక 25 మార్క్స్కి పేపర్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అందులో మనం 15 కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మనకి 15 మార్క్స్ వస్తాయి. సో 25కి 15 వచ్చాయి అంటే పాస్. కానీ ఒక 10 మార్క్స్ మనం 10 క్వశ్చన్స్ మనం రాంగ్ ఆన్సర్ ఇచ్చాం. సో ఆ రాంగ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ మార్కింగ్ వల్ల ఒక్కొక్క మార్క్కి 0.5 తీసుకుంటే కూడా మనకి 5 మార్క్స్ కట్ అయిపోతాయి. అంటే మనకు వచ్చిన 15 మార్క్స్లో నుంచి తప్పు పెట్టిన 10 మార్కులకి గాను ఇంకో 5 మార్కులు తీసేస్తారు. అంటే మనం 25కి 10 వచ్చాయి, అంటే మనం ఫెయిల్ అయ్యాం. సో ఇట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా జరుగుతుంది ఏంటంటే 5కు మించి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు తెలియక. చాలామంది ఏంటంటే 20 ఫండ్స్, 12 ఫండ్స్, 14 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే అందులో కేవలం ఒక 5 ఫండ్స్ మాత్రమే మంచి ఫండ్స్ ఉంటాయి, మంచి రిటర్న్ ఇచ్చే ఫండ్స్ ఉంటాయి, డబుల్ డిజిట్ రిటర్న్ ఇచ్చే ఫండ్స్ ఉంటాయి. సో బ్యాలెన్స్ ఏవైతే 12 ఫండ్స్ ఉన్నాయో, 10 ఫండ్స్ ఉన్నాయో అవి నెగిటివ్ రిటర్న్ ఇవ్వచ్చు, లేదా సింగిల్ డిజిట్ రిటర్న్ ఇవ్వచ్చు. ఇలా మంచి ఫండ్స్ ఇచ్చిన రిటర్న్ని అదర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో తినేస్తున్నాయి. వాటి రిటర్న్స్ తినేసి మనం అల్టిమేట్గా మనం ఏదైతే గోల్ అనుకుంటామో మ్యూచువల్ ఫండ్స్లో, ఓకే నాకు దీర్ఘకాలంలో 2 కోట్లు కావాలి, ఒక 5 కోట్లు కావాలి అనేది జరగకుండా అవుతుంది. చాలా మంది చూస్తాం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను ఇన్వెస్టర్స్కి. సో ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ సక్సెస్ అవుతున్నారంటే అవ్వట్లేదు. సో అట్లయితే ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకు కారణం అంటే వాళ్ళు తీసుకున్న ఫండ్స్ మోర్ దెన్ ఒక థెమాటిక్ అని, ఒక కాంట్రా అని, మ్యానుఫ్యాక్చరింగ్ అని, డిఫెన్స్ అని, ఇట్లా మనకు తెలియకుండా చాలా ఫండ్స్, ఒక అడ్వైజర్ చెప్పండి ఒక 5 ఫండ్స్, ఇంకో అడ్వైజర్ చెప్పండి ఒక 5 ఫండ్స్, ఇట్లా యాడ్ చేసుకుంటే మన పోర్ట్ఫోలియోని చాలా పెంచుకుంటూ వెళ్ళిపోతాం. సో దానివల్ల జరిగే నష్టం ఏంటంటే మనం అనుకున్న కార్పస్ ఎప్పుడు కూడా రాదు. సో దానికి చెక్ పెడుతూనే కేవలం 5 బెస్ట్ ఫండ్స్ ఉండాలి. ఎవరైతే 5 బెస్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకే అధికంగా లాభాలు వస్తాయి అనేది మనకు తెలుసు. కాబట్టి మరి ఆ బెస్ట్ 5 ఫండ్స్ ఏవి, ఇన్ని వందల్లో ఉన్న ఫండ్స్లోంచి ఏది ఆ బెస్ట్ ఫండ్స్ తీసుకోవాలంటే మాత్రం మనం ఒక పిఎంఎస్ ద్వారానే సాధ్యమవుతుంది. చూడండి, ఒక పిఎంఎస్ ద్వారా మనం తీసుకున్న ఆ బెస్ట్ 5 ఫండ్స్లో కూడా మనకి ఏదైనా నచ్చలేదు, లేకపోతే కంఫర్టబుల్ లేము అంటే ఒక 2 ఫండ్స్ మనం కూడా మార్చుకునే అధికారం మనకు ఉంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మనకి చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా. మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఇది 1 September 2024 నుంచి కొత్తగా లాంచ్ చేసిన ఫండ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారో ఇందులోనే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఆప్షన్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ని తీసుకుంటారు. సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 5 బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ని తీసుకుంటారు. అందులో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే రెగ్యులర్గా ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. మనం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క వ్యూవర్కి మీరు ఆఫ్టర్ 1 year తీసుకోండి. ఎవ్రీ మంత్ కూడా దాన్ని అమౌంట్ తీసుకోకుండా SWP లాగా ఇయర్లీ వన్స్ తీసుకోండి. అప్పుడు మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. 1.25 lakh దాకా ఎగ్జంప్షన్ వస్తుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఉండవు. కాబట్టి మీకు అధికంగా లాభం వస్తుంది. తీసుకున్న 1 yearకి సరిపడా అమౌంట్ తీసుకుని ఒక లిక్విడ్ ఫండ్లో, ఒక ఓవర్నైట్ ఫండ్లో పెట్టుకొని తద్వారా మీరు ఎవ్రీ ఇయర్ కూడా ఇయర్లీ ఇన్కమ్ తీసుకోని చెప్తున్నాను. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కొత్తగా వచ్చింది. దీన్ని ఇంక మరింత డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి, మేము వివరంగా చెప్తాము. ఇది మీకు బాగా సూట్ అవుతుందని చెప్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.